వెల్కమ్ టు జేటీవీ న్యూస్. ఎంపీ అయితే మెట్రో పక్కా చేస్తా అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళానని, ఏ నమ్మకంతోనైతే ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో పార్లమెంటుకు పంపించారో ఆ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మెట్రో సాధనే మొదటి ప్రాధాన్యతగా తీసుకున్నానని మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే బేగంపేటలోని మెట్రో రైల్ భవన్కు ఎంపీ రఘునందన్ రావు చేరుకొని మెట్రో ఎండీ రెడ్డిని కలిశారు. అనంతరం మియాపూర్ నుండి పటాన్ చెరువు వరకు, పటాన్ చెరువు నుండి సంగారెడ్డి వరకు మెట్రో రైల్ లైన్ పొడిగింపు పనులను వెంటనే చేపట్టాలని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పటాన్ చెరువు, సంగారెడ్డి ప్రజలకు లాభం చేకూరే మెట్రో రైల్ లైన్ పొడిగింపు కోసం పని చేస్తానని హామీ ఇచ్చానన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ కన్నా ముందే బీజేపీ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టానని గుర్తు చేశారు. మెట్రో లైన్ పొడిగింపు కోసం ప్రతి నెల అధికారులతో టచ్లో ఉంటానని వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రమైనటువంటి సంగారెడ్డిలో జిల్లా కలెక్టర్ చేయాలనేటువంటి ఒక నినాదంతో ఒక పెద్ద నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఇవన్నీ ఇటీవల కాలంలో జరిగితే 2008 సెప్టెంబర్ 8వ తారీఖు రోజు నేను పటాన్ చెరువుకి మెట్రో కావాలని చెప్పి మొట్టమొదటిసారిగా ఒక పాదయాత్ర కార్యక్రమాన్ని 2008 సెప్టెంబర్ 8 రోజు కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు మెట్రో సిఎండి గారు అయినటువంటి రెడ్డి గారిని కలిసి మియాపూర్లో ఆగిపోయినటువంటి మెట్రోని పటాన్ చెరువు నుంచి సంగారెడ్డి వరకు ఎక్స్టెన్షన్ చేయించాలని చెప్పి ఒక రాతపూర్వకమైనటువంటి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా రిప్రజెంటేషన్ పైన స్పందించినటువంటి మెట్రో రైల్ సిఎండి గారు నెల రోజుల్లో డిపిఆర్ను పూర్తి చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని, వారి ఆమోదం పొందిన తర్వాత భారత ప్రభుత్వానికి ఆ ఫైల్ను పంపిస్తామని, మీరు ఆ ఫైల్ని ఎంత తొందరగా క్లియర్ చేయించుకొని వస్తే అంత తొందరగా పటాన్ చెరువు వరకు, సంగారెడ్డి వరకు మెట్రో రైలు ఎక్స్టెన్షన్ చేయడానికి అవకాశం ఉందని చెప్పి హామీ ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, డిసెంబర్ 2024 వరకు పేపర్ వర్క్ మొత్తం పూర్తి చేసి అట్లీస్ట్ ఫౌండేషన్ స్టోన్ వేసేందుకు ప్రయత్నం చేద్దామని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మా విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, భారత ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ అప్రూవల్ తెలిపి భారత ప్రభుత్వానికి పంపించినటువంటి 6 నెలల్లో పటాన్ చెరువుకి మెట్రో రైలు పనులని ప్రారంభించేందుకు మెదక్ పార్లమెంట్ సభ్యునిగా నాకు అవకాశం ఇచ్చి పటాన్ చెరువు సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా భారీ మెజార్టీతో ఆశీర్వదించినందుకు, ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు, మెట్రో పక్కా చేస్తానని చెప్పి ఎన్నికల ప్రచారంలో ఏ మాటనైతే చెప్పినో ఆ మాట కోసం మొట్టమొదటి ప్రజా సమస్యల మీద వచ్చింది. నేను ఎంపీగా గెలిచిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి సమస్య కూడా పటాన్ చెరువు సంగారెడ్డి వరకు మెట్రో ఎక్స్టెన్షన్ కోసం వచ్చినాను. ఆశీర్వదించిన మా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లకి రుణపడి ఉంటాను. ఎన్నికల సందర్భంగా చెప్పిన ప్రతి మాటను, హామీని నెరవేరుస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మెట్రో ట్రాన్స్పోర్ట్ పెరగడం వల్ల పటాన్ చెరువు అనేది ఆసియా ఖండంలోని అతిపెద్ద పారిశ్రామిక వాడ. పొద్దున్న లేస్తే పొట్ట చేత పట్టుకొని వచ్చినటువంటి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇట్లా ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని చెప్పకుండా మినీ ఇండియా లాగా అభివృద్ధి చెందింది పటాన్ చెరువు పారిశ్రామిక ప్రాంతం. ఆసియా ఖండంలోనే ఒక పెద్ద పారిశ్రామిక ప్రాంతం. కాలేజీలకు రావాలన్నా, హాస్పిటల్కి రావాలని దృష్టిలో పెట్టుకొని మొట్టమొదటి పటాన్ చెరువు వరకు ఈ స్టేజ్ని మెట్రోని ఎక్స్టెన్షన్, ఆ తర్వాత వెంటనే దాన్ని సంగారెడ్డి వరకు ఎక్స్టెన్షన్ చేయించేటువంటి బాధ్యతను మెదక్ పార్లమెంట్ సభ్యునిగా నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మా ఓటర్ మహాశయులకి సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్.